హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఈ రోజైతే నేను అందరికీ ఎంతో ఇష్టమైన రిచ్ అండ్ ఫ్లేవర్ఫుల్ మటన్ పాయా కర్రీని చూపించేస్తానండి. అదే మటన్ పాయా కర్రీ అంటే మటన్ కాళ్ళ కూర అంటాం కదా, సో అదేనండి. ఈ పాయాలో ఉండే మన న్యాచురల్ కొలాజన్ అనేది మన జాయింట్స్కి చాలా మంచిది. అందుకనే అంటారు కదా, ఎవరైనా వీక్గా ఉన్నా లేకపోతే చిన్నపిల్లలకు కూడా ఈ సూప్ తాగించమని అంటూ ఉంటారు కదా. అంటే ఈ కర్రీ అనేది మనకి టేస్ట్తో పాటు హెల్త్ కూడా. కానీ అసలు మ్యాజిక్ ఏంటంటే మనం ఈ కర్రీలో వేసే మసాలాలే. ఈ కర్రీ వండేటప్పుడు అందరికీ సరిగ్గా కుదరదండి. ఈ కర్రీలో వేసే మసాలాలు అనేవి నిదానంగా వేయించుకొని, అదేవిధంగా ఈ కర్రీని కూడా మనం నిదానంగానే కుక్ చేయాలి కూడా. సో ఇవే మన కాళ్ళకూరని సూపర్ హిట్ చేస్తాయి. ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్గా మటన్ పాయాని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, స్మెల్ రాకుండా ఎలా కుక్ చేయాలి, అండ్ పర్ఫెక్ట్ థిక్ అండ్ రిచ్ టెక్స్చర్ ఎలా రావాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు ఇంకా మన ఛానల్కి కొత్త అయితే కనుక ఇలాంటి హోమ్ స్టైల్ రిచ్ రెసిపీస్ కావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఇక్కడైతే ఫ్రెండ్స్ నేను 4 కాళ్ళని తీసుకున్నానండి. దీనిలో కొద్దిగా పసుపు ఉప్పు వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఈ కర్రీని చేయడానికి నేను మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. ఇక్కడ నేను ఒక మిక్సర్ జార్ తీసుకుని, మీరు మిక్సర్ జార్ తీసుకున్నప్పుడు చిన్న సైజ్ మిక్సర్ జారే తీసుకోండి, అయితేనే మనకి పొడులు అనేవి మెత్తగా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఇందులో ఒక అంగుళం సైజు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 ఇలాచీలను తీసుకున్నానండి. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, మిరియాలు ఉంటే కనుక ఒక 12 వరకు మిరియాలు తీసుకోండి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ అనేది జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే కనుక 2 అంగుళాలు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని మనం ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం పొడి చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తని పేస్ట్లా అయితే చేసుకొని ఈ మసాలా పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తర్వాత ఇదే మిక్సర్ జార్లోకి 3 బిగ్ సైజ్ ఆనియన్స్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని ఈ కుక్కర్లో 2 పెద్ద టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అయితే తీసుకోవాలండి. సో ఆయిల్ వేయడం వల్ల ఈ కర్రీ అనేది కూడా బాగుంటుంది. సో ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఈ ఆనియన్స్ పేస్ట్ ఏదైతే ఉందో మనం చేసి పెట్టుకున్నది, సో ఈ ఆనియన్ పేస్ట్ని వేసేయాలండి. సో ఈ మొత్తం కుకింగ్ ప్రాసెస్లో మన మంటని మీడియం టు స్లోగానే ఉంచుకోవాలండి. సిమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే మీడియం ఫ్లేమే పెట్టాలి మంటని. సో ఆ విధంగా వేసుకొని ఒకసారి ఆనియన్ పేస్ట్ని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మంటనైతే మనం సిమ్లోనే పెట్టేసుకొని ఏవైతే ఇప్పుడు మనం మటన్ ఆ పాయ ముక్కలకి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలకి పసుపు ఉప్పు రాసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఫ్రెష్ వాటర్తో అయితే కడిగేసేయాలి. సో పసుపు ఉప్పు రాసి ఈ విధంగా పక్కన పెట్టడం వల్ల దానికి ఉన్న ఏదైనా బ్యాక్టీరియా కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఏదైనా ఉంటే పోతుందన్నమాట. ఇప్పుడు వీటిని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకుని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్ పేస్ట్ అనేది కొద్దిగా వేగిపోయిందండి. మరి ఆనియన్ పేస్ట్ అనేది మొత్తం కంప్లీట్గా వేగకముందే లైట్గా ఇంకా వేగడానికి టైం ఉంది అన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. సో ఆనియన్కున్న పచ్చిదనంతోనే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోతుందండి. లేకపోతే మీరు అలా కాకుండా ఆనియన్ పేస్ట్ అనేది కంప్లీట్ వేగిపోయిన తర్వాత ఇది వేసారంటే అడుగు అనేది పడుతుందన్నమాట. సో అందుకనే ఆనియన్స్లో కొద్దిగా పచ్చితనం అంటే వాటర్ అనేది ఉన్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయడం వల్ల ఈ 2 కలిపి వేగిపోతాయండి. అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చితనం కూడా మనం పోయే వరకు వేయించుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు దీన్ని యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఆనియన్స్ అనేది కంప్లీట్గా ఫ్రై అయిందని ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం వేసిన ఆనియన్ అనేది ఈ విధంగా ముద్దలాగా అయితే అయిపోతుందండి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని కూడా దాంట్లో ఉన్న మసాలాలు టమాటో అనేది పచ్చి వాసన పోయే విధంగా వేయించుకొని మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా ఆయిల్ అనేది పైకి తేలే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ మనకి ఇలా పైకి తేలింది. ఇప్పుడు ఇందులో మటన్ కాళ్ళు వేసుకొని బాగా కలుపుకొని
ఉంచుకోవాలండి. అంటే ఒకసారి ఈ విధంగా ఉప్పు కారాల మొత్తం కూడా ఈ పేస్ట్ అనేది మొత్తం మటన్ కాళ్ళకి పట్టే విధంగా ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని తీసుకుంటున్నానండి. అదేవిధంగా మీ రుచికి సరిపడా సాల్ట్నైనా తీసుకోవచ్చు, మళ్ళీ రాళ్ళుప్పునైనా తీసుకోవచ్చు అండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముక్కలు అనేవి ఉప్పు కారాలు బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని మనం కుక్కర్ మూతనైతే ఈ విధంగా పెట్టేసుకోవాలండి. మనం కుక్కర్ మూతకున్న విజిల్ అనేది తీసేసేయాలండి ఈ విధంగా పెట్టినప్పుడు. సో ఈ విధంగా కుక్కర్ మూతను పెట్టి మంటను సిమ్లో పెట్టడం వల్ల సో ఆ సిమ్ ఏంటంటే ఆ ఉప్పు కారాలు అనేవి మన కాళ్ళ ముక్కలకి చక్కగా పడతాయండి. సో ఈ విధంగా ఒక 6 to 7 minutes పాటు మనం మంటను సిమ్లో ఉంచినట్లయితే మనకి కంప్లీట్గా ఆయిల్ అనేది పైకి తేలిపోతుందండి. ఇప్పుడు కుక్కర్కున్న మూతను తీసేసి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. సో ఇక్కడ ఆయిల్ అనేది చూసారా ఈ విధంగా పైకైతే తేలుతుంది. ఇప్పుడు ఇందులోనే 700 ml వరకు నేను వాటర్ని తీసుకున్నానండి. సో ఈ విధంగా తీసుకోవడం, ఇంత వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి విజిల్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ సూప్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. సో అప్రాక్స్ మనకి దగ్గర 2.5 గ్లాసుల వరకు మీరు వాటర్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూసుకోవాలంటే మనకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఇక్కడే చూసుకోవాలండి. మనకి సరిపోనట్టు అనిపిస్తే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అదేవిధంగా మీరు కుక్కర్ మూతను పెట్టే ముందు లాస్ట్లో కొద్దిగా ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడిని కూడా వేసుకోండి. సో ఫైనల్గా కూడా మిరియాల పొడిని వేయడం వల్ల మటన్ సూప్కి చాలా టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టేసి దానికి విజిల్ కూడా పెట్టి ఒక 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసేయాలండి కుక్కర్ని. సో ఈ 8 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కుక్కర్ మొత్తం కూడా చల్లారిపోయిన తర్వాత విజిల్ అనేది తీసేసి చూస్తే ఎంతో టేస్టీగా గుమగుమలాడే స్మెల్తో చక్కటి గ్రేవీతో మన మటన్ పాయా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారా? ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న ఈ మటన్ పాయాలోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఇప్పుడు రోటీతో కానీ రైస్తో కానీ తింటే అబ్బా అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుందండి. మరి సో ఈ విధంగా నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్గా మసాలాలు అనేవి మాడకుండా స్లోగా ఈ విధంగా కుక్ చేసుకుంటే మీకు మటన్ పాయా అనేది టేస్టీగా కాదండి, ఎప్పుడు చేసినా ఇలానే చేయాలి అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో అంత బాగుంటుంది. సో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్కి కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.